నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. G7 సమ్మిట్ లో ప్రపంచ నాయకులంతా ఒకచోట చేరారు. భారత్ కు గర్వకారణమైన ప్రధాని మోదీ ఈ సమావేశంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన సంభాషణ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అవును, కెనడాలోని కరణాస్కిన్ లో జరిగిన 51వ G7 సమిట్ వేదికగా ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఒకరినొకరు కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతుందని, అది రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ అన్నారు. ఆ సమయంలోనే మెలోనీ మోదీని ఉద్దేశించి నవ్వుతూ, "నువ్వే నా బెస్ట్, నేను కూడా నీలాగే ఉండాలని ప్రయత్నిస్తున్నాను" అని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలతో మోదీ చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు కరచాలనం చేశారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మోదీ మెలోనీల మధ్య ఉన్న ఈ స్నేహపూర్వక బంధం మెలోడీ అని హ్యాష్-ట్యాగ్ తో ట్రెండింగ్ లో ఉంది. గతంలో దుబాయ్ లో జరిగిన COP28 సమిట్ లోను, G20 సమిట్ లోను వీరి స్నేహం కనిపించింది. ఈ స్నేహపూర్వక వాతావరణం భారత్, ఇటలీ మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. సుస్థిరత, ఇంధనం, పరిశ్రమ వంటి రంగాల్లో సహకారానికి ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ G7 సమిట్ కోసం ప్రధాని మోదీ కెనడా చేరుకున్నప్పుడు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇది మోదీకి వరుసగా 6వ G7 భాగస్వామ్యం. 10 ఏళ్ల తర్వాత ఆయన కెనడాను సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఆయన గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను చెబుతూ ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు. మొత్తానికి ఈ G7 సమిట్ లో ప్రధాని మోదీ ప్రతినిధిగా భారతదేశ ప్రాధాన్యతలను చాటి చెబుతూ ఇతర దేశాధినేతలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇది భారత్ అంతర్జాతీయ సంబంధాలకు ఎంతగానో దోహదపడుతుంది.